పొద్దున్నే 6ంటికి యోగాకి వెళ్తున్నానని చెప్పి రోజ్ ఫ్లవర్ పట్టుకొనొచ్చి ఇక్కడే పెట్టేదానివి కూడా కదా? ఎవరికోసం? నా అర్జున్ కోసమే కదా? అక్క, నా అర్జున్ అంటే షాక్ అయ్యావా? పెళ్లి కాకముందు నువ్విక్కడ పూలు, అదే మా చెవులో కూడా పూలు పెట్టే టైంలో నాకు అర్జున్కి సంబంధం ఫిక్స్ అయింది కదా. అప్పుడు అర్జున్ నావాడే కదా. టైంకి నేను రాలేదని నా అర్జున్ని నువ్వెగరేసుకుని పోయావు. అలా మాట్లాడకక్క, చాలా బాధేస్తుంది. ఇప్పుడు బాధపడి లాభమేంటి అంజలి? అప్పుడే భయపడి ఉండాలి. మా అక్క తిరిగొస్తే ఏంటి పరిస్థితి అని వెనకడుగు వేసి ఉండాలి. కానీ నువ్వప్పుడలా చేయలేదు. అర్జున్ వెనుక 7 అడుగులు వేశావు. అమ్మ వాళ్ళు బలవంతం చేశారక్క. లేదంటే అసలు నాకు పెళ్లి ఇష్టం లేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాక ఇష్టపడ్డవాడే మొగుడయ్యాడని సంతోషపడ్డావు, అవునా? ప్రేమించిన వాడే భర్తగా రావడం అదృష్టం కదక్క. కానీ నాకు అదృష్టం లేదు. ప్రేమగా చూసుకునేవాడు నాకు భర్తగా వస్తాడని చాలా కలలు కన్నాను. నువ్వు ప్రేమించిన వాణ్ణే నేను పెళ్లి చేసుకోబోతున్నానని నాకు ముందే తెలుసు. అంటే అక్క, నీకు ముందే తెలిసినా నాతో నాతో చెప్పలేదా? అంటే నేను అర్జున్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఎలా చేసావు కదా? నేను అనుకున్నదే సాధించాలి, నేనిష్టపడిందే దక్కాలన్న స్వభావం నాది. పెళ్లికొస్తే ఆరుని ఆరాధించేవాడు అర్జునే అని నీకు తెలిసిపోతుందని పెళ్లి రోజు నిన్ను ఇక్కడే ఈ క్లాక్ టవర్ దగ్గరే దించేశాను, గుర్తుందా? డ్రైవర్ అక్క, డ్రైవర్ కార్ ఆపు. అక్క, ఏయ్, ఇప్పుడు ఏడుస్తావేంటే? కంట తడి పెట్టాల్సింది నేను. కన్నీరు మున్నీరుగా ఏడవాలనుంది కాని కంట్లో నుండి కన్నీళ్లు రాలవని సైలెంట్గా ఉన్నాను.
నీకేంటి? కోరుకున్నవాణ్ణి పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నావు. మరి నేను? నువ్వు పెళ్లి చేసుకున్న అర్జున్ని, అదే ఎంగిలి పడ్డవాణ్ణి కట్టుకోబోతున్నాను. అదేమైనా పర్మనెంటా? 3 ముళ్ళు పడేంత వరకే. నేను మోసం చేసింది మేమెవ్వరం కాదక్కా. నువ్వే నన్ను మోసం చేశావు. ఇక్కడ వదిలేసి పెళ్లి మంటపానికి వెళ్ళిపోయావు. మోసం కాదే అది, ప్రేమ. నీది ఆరాధించే ప్రేమ అయితే నాది ప్రాణం పణంగా పెట్టే ప్రేమ. కానీ దురదృష్టం చూడు, నేను నిన్నిక్కడ వదిలేసి వెళ్ళినా అక్కడ నన్ను కాలి పట్టి తెమ్మని వెళ్ళగొట్టారు. నేను రావడం ఆలస్యమైంది, నీ మెడలో పసుపు తాడు పడింది. ఆ రోజు అర్ధాంతరంగా ఆగిపోయిన నా పెళ్లి ఈ రోజు పూర్తి కావాలి. అంజలి, ఇక్కడేం చేస్తున్నావు? మీ ప్రేమ చిహ్నాన్ని నాకు చూపిస్తుంది అర్జున్. మీ ఇద్దరికీ ఇక్కడ ఎన్ని తీపి జ్ఞాపకాలున్నాయో. పదంజలి. పద అర్జున్, మన పెళ్లికి టైం అవుతుంది. ఓం క్లీం భైరవ రూపదక్ష పాలన. రక్షిత 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 అస్తా రక్షిత 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 హా హా అస్తా అస్తా ఏ రక్షిత రక్షిత ఏ అస్తా రక్షిత రక్షిత వ్యూహ కపాలే రక్షిత వాంతః వాంతః కాల ఆత్మః ఆత్మః
ఆత్మ కాశ్మరా అవాహయామి కాశ్మరా కాశ్మరా అవాహయామి. ఈ ప్రదేశంలోకి వచ్చిన గీత ఆత్మను బయటికి తీసి విగత జీవిని చేస్తాను. అర్జున్ని అగ్నికి బలి ఇస్తాను. గీత అర్జునుల ఆత్మలు ఏకమయ్యే క్షణం ఎంతో దూరంలో లేదు. పెళ్ళి అన్నావు, ఇక్కడికి వచ్చామేంటి? ఏం అర్జున్, నచ్చలేదా? ఇక్కడైతే ఏకాంతంగా ఉండొచ్చు. నా అందం అడవి కాచిన వెన్నెలైందన్న ఆలోచనతోనే పెళ్ళి ఈ అడవిలో ఇక్కడ పెట్టించాను. ఈ ఏరియాని చూస్తుంటే పెళ్లి జరుగుతున్నట్లేదు, క్షుద్ర పూజలు చేస్తున్నట్టుంది. ఎవరిష్టాలు ఎలా ఉంటాయో వదిలే బావా. మూడు ముళ్ళు కట్టి వెళ్ళిపోవాలనుకుంటే పెళ్లి ఏ గుడిలోనో పెట్టుకునేవాళ్ళం. ఈ ప్లేస్ నాకు నచ్చలేదు. గుడికి వద్దు, నాకు నచ్చదు. తప్పో ఒప్పో ఆ దేవుడి సాక్షిగా చేస్తే ఆ దేవుడు క్షమిస్తాడు. అగ్ని సాక్షి కూడా ఉండకూడదనే అగ్నిహోత్రాన్ని కూడా పెట్టించలేదు అర్జున్. నాకు దేవుడి మీద నమ్మకం లేదు, మనుషుల మీద విశ్వాసం లేదు. అందుకే అంజలిని తప్ప ఇంకెవ్వర్నీ ఈ పెళ్లికి అతిథిగా రమ్మనలేదు. నా భార్య మన పెళ్లికి అతిథి. చాలా బాగుంది. నువ్వెంత నీచంగా ఆలోచిస్తున్నావో నీ మాటల్లోనే అర్థమవుతుంది. ఇందులో తప్పేముంది, దుర్మార్గమేముంది?
ముక్కు మొహం తెలియని వాణ్ణి పెళ్లి చేసుకుని బాధలు పడితే నా గోడు ఎవరికి చెప్పుకోను? అమ్మా నాన్న లేని అనాథను. అంజలితో పాటు మీ ఇంట్లోనే ఉంటే చూసేవాళ్ళు ఇంకోలా అనుకుంటారు. అందుకే నిన్ను పెళ్లి చేసుకుని ఈ విషయాన్ని ఇంకెవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేకుండానే దూరంగా, అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. అంతే కదా అంజలి? నేను నీతో అన్నది. అవును బావా. 3 ముళ్ళు పడినంత మాత్రాన బంధమేం ముడిపడదు కదా. అక్కనే వేరు పడుతుంది. తన దారి తను చూసుకుంటుంది. నీ బలవంతం కొద్దీ ఈ పెళ్లి కొప్పుకున్నాను అంజలి. అసలు నా దృష్టిలో ఇది పెళ్ళే కాదు. ఇక్కడ అసలు పెళ్లి వాతావరణమే లేదు. శ్మశానమైనా చూడ్డానికి బావుంటుందేమో. ఏంటిదంతా రబ్బేష్. ఏంటర్జున్ ఇలా మాట్లాడుతున్నావు? పెళ్లి మండపం ఇంత అందంగా అలంకరిస్తే అసహించుకుంటున్నావేంటి? ఇది అందమా? చావు ఏర్పాట్లా ఉంది. నిన్ను చంపి నాతో తీసుకువెళ్ళడానికే ఈ ఏర్పాట్లు చేశాను అర్జున్. నీకు నచ్చకపోతే ఒక 10 నిమిషాలు ఓపిక పట్టు బావా. ఈ పెళ్లికి అయిష్టంగానే ఒప్పుకున్నావు. ఆ విషయం నాకు తెలుసు. ఇంత దాకా వచ్చాక గొడవ చేయకు. అక్క మెళ్ళో తాళి కట్టేశాయి. పిచ్చిదానా, ముహూర్తం దగ్గర పడుతుంది. తాళి కట్టించుకో. నా ప్రయత్నంలో నేను ఉంటాను. నీ మీద ప్రేమ కొద్దీ నేను ఇంతవరకు వచ్చాను గాని గీత అంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఆ మాటకొస్తే గౌరవం కూడా పోయింది. పోనీలే అర్జున్, ఈ గీతే మీ అందర్నీ వదిలేసి వెళ్ళిపోతుంది. ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటే ఏంటి, వెళ్ళిపోతే ఏంటి? ముందు నా మెళ్ళో తాళి పడితే ఓ పనైపోతుంది. నువ్వు కూడా ఏంటక్క ఇప్పుడు వాదన అవసరమా చెప్పు? నీకు కావాల్సింది బావాన్ని మెళ్ళో తాళి కట్టడం, అంతే కదా? నాకు కావాల్సింది అందరూ క్షేమంగా ఉండటం. ఎవరి ఉద్దేశాలు, ఎవరి లక్ష్యాలు, ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి. తప్పు లేదు. కానీ తప్పనిసరిగా జరగాల్సింది మాత్రం నా పెళ్ళి. నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమయ్యేలా నీ బావకి చెప్పు. బావా, నన్ను క్షమించు బావా. అక్క చెప్పినట్టు చెయ్యి. అంజలి, 7 అడుగులు వేసిన నిన్ను నా ప్రాణం పోయేదాకా విడిచిపెట్టనని ప్రమాణం చేశాను అంజలి. నా వెంట 7 అడుగులు వేయాల్సిన అవసరం లేదు అర్జున్. అంజలిని కూడా నువ్వు విడిచి ఉండాల్సిన అవసరం లేదు.